Hi, this is your Jabardast Vinod. మీరు ఎంతగా ఆదరించే వినోద్ని ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎంఆర్ న్యూస్ ఛానల్. నిరంతర వార్తా శ్రవణ యూట్యూబ్ ఛానల్ మన ఎంఆర్ న్యూస్ ఛానల్. నమస్కారం, ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్టు పార్టీస్టులు కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఉన్న రోటరీ క్లబ్ నందు కాన్సీరామ్ 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కారులో ర్యాలీ నిర్వహించి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోటరీ క్లబ్కు చేరుకొని కాంచీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన గొప్పగా నా పేరు ఆత్మకూరు రామకోటయ్య, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ పార్టీ తరఫున నన్ను మా జాతీయ నాయకులు గౌరవనీయులు జ్వాలా గారు నియమించడం జరిగింది. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన్యశ్రీ కాంచీరామ్ గారి 91వ జయంతిని ఈరోజు ఇక్కడ మేము ఘనంగా మా పార్టీ తరఫున జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకు, మిత్రులకు, మీడియా మిత్రులు మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై భీమ్. కావలి గడ్డలో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన్యశ్రీ కాంచీరామ్ గారి 91వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాంకోటయ్య గారు అదేవిధంగా కార్యకర్తల ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రనే కిందకి మీదకి తల కిందులు చేసిన మన కన్నిసి మాన్సీరామ్ గారు నిజమైన అంబేద్కరిస్టు. అదేవిధంగా ఈ కావలి గ్రామం, కావలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఫస్ట్ నుంచి పీడిఎస్సీలోనూ అంబేద్కరిస్టులుగాను ఉన్నారు. అదేవిధంగా భారతదేశ చరిత్రను కాంచీరామ్ గారు ఎలాగైతే ఉత్తరప్రదేశ్ లో మార్చారో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా మార్చాలనే ఉద్దేశంతో నిజమైన అంబేద్కరిస్టులుగా ఈ రోజు 91వ కాంచీరామ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాంచీరామ్ గారు అంబేద్కర్ ఐడియాలజీని ఇంటింటికి మనిషికి ఏ విధంగా తీసుకెళ్లారో రాడికల్ పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి మనిషికి కాంచీరామ్ ఐడియాలజీని, అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్లి రాజ్యాధికారంలో సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా కాంచీరామ్ జయంతిని భారతదేశంలో ఏ పార్టీ జరుపుకోలేదు, బీఎస్పీ తప్ప. మొట్టమొదటిసారిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ పార్టీ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాంచీరామ్ గారిని భారతదేశ గవర్నమెంట్ ఇప్పటిదాకా గుర్తించలేదు. కాంచీరామ్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా కాంచీరామ్ పేరు మీద భారతరత్న గాని, అతని పేరు మీద యూనివర్సిటీలు కట్టడం గాని జరగాలి. నికార్సైన అంబేద్కరిస్ట్ గా ఈ భారతదేశంలో బతికిన కాంచీరామ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు కావలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ మహాశీలు గాని, విద్యార్థులు గాని, నాయకులు గాని, మహిళలు గాని ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ఐడియాలజీని నిఖార్సుగా ఈ రాష్ట్రంలో నిలబెట్టి అంబేద్కర్ బాటలో నడవడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా పత్రికా మీడియా వాళ్ళు అంబేద్కర్ ఐడియాలజీని మీరు కూడా బుజ్జియో పార్టీలు అనుకుంటున్నాం మేము, ఆ పార్టీలాగే మా యొక్క అంబేద్కర్ కాంచీరామ్ కార్యక్రమాలు కూడా వేసి మహనీయులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పేదలకు అండగా, పేదల విషయాల్లో ముందుగా ఉంటారని అంబేద్కర్ ఐడియాలజీని, కాంచీరామ్ని మీరు కూడా మీడియా మిత్రులు ప్రతి కార్యక్రమం చేసే కార్యక్రమాలు అన్ని వేసి మా యొక్క పేద బాధ సాధనలో మీరు ఆదుకుంటారని, అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు అంబేద్కర్ ఐడియాలజీలో అందించడంలో చాలా విఫలమైపోయి ఉన్నారు. మీడియా రంగం కూడా అంబేద్కర్ ఐడియాలజీని అందించి వాళ్ళని కూడా ఉన్నతమైన పొజిషన్ కి తీసుకెళ్లి అంబేద్కర్ లాగే ఈ దేశంలో ఉన్న విద్యార్థులు, మహిళలందరూ గర్వంగా బతికే విధంగా కాంచీరామ్ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.